जय संविधान। హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. మొన్న రాహుల్ గాంధీ గారు రాష్ట్రపతి తీర్మానానికి ధన్యవాదాలు తెలపడానికి లేచి నిలబడ్డారు. ఆయన స్పీచ్ మొదలు పెట్టక ముందే బీజేపీ సైడ్ ఉన్న ఎంపీలంతా భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని గోల గోల చేయడం మొదలుపెట్టారు. దాంతో అట్లే వెయిట్ చేసిండు ఆయన. ఆగి కొద్దిసేపు అయిన తర్వాత పార్లమెంట్ అంతా సైలెంట్ అయింది. సైలెంట్ అయిన వెంబడే ఆయన జై సంవిధాన్ అని మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని చూపిస్తూ ఆయన తన స్పీచ్ మొదలు పెట్టడమే నరేంద్ర మోడీ గారి మీద, ఆ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అసలు ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో పర్ఫెక్ట్గా ఇన్నాళ్ళకి ఒక స్పీచ్ ఇచ్చారు ఆయన. ఇంకా నరేంద్ర మోడీ మీద రాహుల్ గాంధీ మామూలు పంచలేదండి. నరేంద్ర మోడీ ఆత్మ డైరెక్ట్గా పరమాత్మతో లింక్ అయి ఉంటుందంట. నరేంద్ర మోడీ డైరెక్ట్గా దేవుడితోనే మాట్లాడతాడంట. దేవుడు తనకి పొద్దున్నే ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి మెసేజ్ చేస్తే ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తాడంట. దేవుడు తనకి కోల్ మైన్స్ కావాలని చెప్పి మెసేజ్ చేస్తే కోల్ మైన్స్ ఇచ్చేస్తాడంట. దీనితో పాటు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి డైరెక్ట్గా ప్రస్తావిస్తూ మణిపూర్ మన దేశంలో అంతర్భాగం కాదా అని క్వశ్చన్ చేశాడు. అట్లే అయోధ్య గురించి ప్రస్తావిస్తూ అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తికి గుడి కట్టించారు కానీ అక్కడ ఉన్న జనాల బ్రతుకుల్ని అతలాకుతలం చేశారని ప్రస్తావిస్తూ అయోధ్యలో గెలిచొచ్చిన అతన్ని డైరెక్ట్గా షేక్ హ్యాండ్ ఇస్తూ అప్రిషియేట్ చేశాడు. దీంతో పాటు అగ్నివీర్ల సమస్యల గురించి కూడా మాట్లాడుతూ అగ్నివీర్ స్కీమ్ బాగాలేదు, మేము వస్తే ఖచ్చితంగా అగ్నివీర్ స్కీమ్ని ఎత్తేస్తామని చెప్పేశాడు. नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है। దాని తర్వాత నరేంద్ర మోడీ గారిని సూటిగా చూస్తూ హిందువులుగా చెప్పుకునే మీరంతా అధర్మాన్ని పాటిస్తారు, అబద్ధాన్ని ప్రచారం చేస్తారు, హింసని ప్రేరేపిస్తారు. అలాంటప్పుడు మీరు హిందువులు ఎలా అవుతారని క్వశ్చన్ చేయడంతో ఇమ్మీడియట్గా నరేంద్ర మోడీ గారు లేచి, రాహుల్ గాంధీ గారు ఈ విషయం చాలా గంభీరమైంది, హిందువులందరినీ మీరు అవమానిస్తున్నారు, హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు, కాబట్టి ఇమ్మీడియట్గా హిందువులందరికీ మీరు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేయడంతో ఈ ఇష్యూ ఇంకా రచ్చరచ్చగా మారింది. पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। వెంటనే రాహుల్ గాంధీ గారు లేచి, నరేంద్ర మోడీ గారు హిందువులంటే నరేంద్ర మోడీ మాత్రమే కాదు, హిందువులంటే బీజేపీ పార్టీ మాత్రమే కాదు, హిందువులంటే ఆర్ఎస్ఎస్ సంస్థ మాత్రమే కాదు అని చెప్తూ తన చేతిలో ఈశ్వరుడి పటాన్ని పట్టుకొని అందరికీ చూపిస్తూ, ఈశ్వరుడి వెనకాల త్రిశూలం ఉంటుంది, అది అహింస శాంతికి నిలయం, అదే ఈశ్వరుడి కుడి చేతిలో ఉంటే అది హింసకి ప్రేరేపిస్తున్నట్టు. కానీ ఈశ్వరుడు ఏం చెప్తున్నాడు, తన లెఫ్ట్ షోల్డర్ వెనకాల త్రిశూలాన్ని పెట్టుకొని హింస చేయకండి, అహింసతో బతకండి, శాంతిగా బతకండి అని చెప్తున్నాడు. తన చెయ్యి ఇలా చూపిస్తున్నాడు, అది అభయహస్తం, అది మన గుర్తు. హిందువులంటే నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అని చెప్తూ ఈశ్వరుడు ఎవ్వరికి భయపడకండి, ఎవ్వరిని భయపెట్టకండి అని తన అభయహస్తాన్ని మన వైపు చూపించాడని, అదే మన అభయహస్తం గుర్తని అందరికీ తెలియజేశాడు. దాని తర్వాత ముస్లింలంతా దువా చదువుతారని దువాకి సంబంధించిన ఫోటో చూపిస్తూ అది శాంతికి చిహ్నమని, అదే మన గుర్తని, అభయహస్తమే మన గుర్తని చెప్పాడు. దాని తర్వాత జీసస్ క్రీస్ట్ బొమ్మ చూపిస్తూ జీసస్ క్రీస్ట్ కూడా తన అభయహస్తాన్ని శాంతిని నెలకొల్పమని చూపించాడని, అదే మన గుర్తని అందరికీ తెలియజేసేలా రాహుల్ గాంధీ ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఫస్ట్ టైం మాట్లాడాడని నాకు అనిపించింది. చివరిగా ఒక మాట, నరేంద్ర మోడీ గారికి సపోర్టివ్గా ఉన్న మన నేషనల్ మీడియా సైతం రాహుల్ గాంధీ గారి స్పీచ్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయింది. అంటే ఇంతకు ముందు రాహుల్ గాంధీ గారు అంటే పప్పు, ఇప్పుడు ఒక నిప్పులా తయారయ్యారని అక్కడ ఉన్న ఎంపీలంతా ఆయనను ప్రశంసించారు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.